ఆట చూస్తావా? చిట్టా 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 ఏయ్ 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 రమణ ఏయ్ 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 తగ 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 ఏయ్ 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 చర్రా 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 ఏయ్ 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 ఏయ్. ఖచ్చితంగా గుర్తుపెట్టుకో, క్లాస్ అంటే సైజు కాదు, సైన్యం, కనిపించని సైన్యం. మా నాయకుడిని ఒకవేళ నాయకుడే అలా బలి కావాల్సి వస్తే ఈ పార్టీలో మొదట బలి అవడానికి నాగబాబు అనేవాడు ఉన్నాడు. మండినో భగత్ సింగుర పవనో జనసేన జెండెత్తి ఊద జంగు సైరనో ధన 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 దరిల్లెర ధరువు జన జన జనసేన జెండ దేగత గెలుపు జెండెత్తి కదిలిన ప్రతి సైనికుడే పవనో లడాయికి సై అన్నది వారాహి ఆరనో ధన 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 దరిల్లెర ధరువు జన జన జనసేన జెండ దేగత గెలుపు. ఇక మీ మీద ఈగ వాడినా సరే ఢిల్లీ తగలబెట్టేస్తాను. టైగర్ ఇంకెన్నాళ్ళు మ్యాచ్ చూపులు చూస్తారు ప్రజెంట్ గారు. ఒకసారి బైక్ చూడండి, రంగస్థలానికి కొత్త జెండా వచ్చింది. ఒక్కొక్క వైసీపీ గుండాలకి ప్రాణత్యాగం అలా వదిలేయగలను, గుర్తుపెట్టుకో. కానీ సగటు మనిషిని బాధిస్తున్నారు మీరు. రోజు నుంచి ఈ రోజు వరకు నేను మీకోసం పోరాటం చేస్తూనే ఉన్నాను. ఇదే 2009లో మన మీద ఉన్నది పార్టీని నడపలేకపోయాం, పార్టీని నడపడం మీకు చేత కాదని అన్నారు. ఆ మాట తప్పని ప్రూవ్ చేయడానికి దశాబ్దం నుంచి నిలబెట్టి చూపించాం, నిలబడి ఉన్నాం, మీ భవిష్యత్తు కోసం ఉన్నాం. యువతరానికి ఏ సంపద విడిచిపెట్టాం? యుద్ధము, రక్తము, కన్నీరు తప్ప, గాయాలు, బాధలు, వేదనలు తప్ప, కలలు 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 తప్ప, పిరికితనం, మోసం తప్ప. కష్టాలు మనకి, సంపద పెద్దిరెడ్డి గారికి, మిథున్ రెడ్డి గారికి, జగన్ రెడ్డి గారికి. కష్టాలు మనకి, త్యాగాలు మనకి, బలిదానాలు మనకి. ఈ రోజున ఇంత మండుటెండలో వచ్చి ఇంతమంది రోడ్డు మీదకి వచ్చి మీరు తెలుపుతున్నారంటే మీ ఆవేదన నాకు అర్థమవుతా ఉంది. మీ కష్టం తెలుసుకున్నవాడిని, మీలో ఒకరిని. 30,000 మంది ఆడపిల్లలు ఆంధ్రప్రదేశ్ నుంచి గాయపైతే, అదృశ్యమైతే వీళ్ళకి పట్టదు. పెద్దిరెడ్డి గారికి పట్టదు, మిథున్ రెడ్డి గారికి పట్టదు, జగన్ గారికి పట్టదు. వాళ్ళు వచ్చి కేవలం దోపిడీ చేయడం తప్ప
ఇంతమంది ఆడపిల్లలు అదృశ్యం అయిపోయారే, వీళ్ళ గురించి మాట్లాడాలన్న ధ్యాస లేదు వీళ్ళకి. ఢిల్లీలో ఒక రోజు మిథున్ రెడ్డి గారు కనిపించారు, పార్లమెంటరీ అఫైర్స్ మినిస్టర్ మ్యారేజ్కి వెళ్తే. ఆయన చాలా గర్వంగా చెప్తున్నారు, చిత్తూరు జిల్లాలో ఎవరు వచ్చినా సరే మేము ఒప్పుకోం, మేము ఒకళ్ళ జోలికల్లా మా నియోజకవర్గాలకు వస్తే మేము వాళ్ళని మామూలుగా వదలమని చెప్తా ఉన్నారు నాతోటి. మిథున్ రెడ్డికి ఒకటే చెప్తా ఉన్నా, మిథున్ రెడ్డి నీకు పిఠాపురంలో పనేంటి అంటే, మీరు రాష్ట్రం మీ గుత్తాధిపత్యం అనుకుంటున్నారా? మీరు రాష్ట్రం ఒక్కరిది అనుకుంటున్నారా? రాష్ట్రం మీ 5 మందిది అనుకుంటున్నారా? ఇన్ని కోట్ల మంది ప్రజల్ని మర్చిపోయారా? ఇన్ని విభిన్నమైన కులాలను మర్చిపోయారా? అక్కడ రోజు నమాజ్ చేసే ముస్లిం సమాజాన్ని మర్చిపోయారా? దారి పొడవునా క్రైస్తవ చర్చిలు ఉన్నాయి, వారిని మర్చిపోయారా? దేవాలయాలు ఉన్నాయి, వారిని మర్చిపోయారా? ఏం దౌర్జన్యం చేస్తారు? రాజకీయాలు ఇక్కడ అందరికి ఒకటే చెప్తా ఉన్నా, నాకేం సరదా కాదు రాజకీయాలు. అడ్డగోలుగా ప్రతి అడ్డమైన ఎదవ చేత తిట్టించుకోవడానికి నాకు పౌరుషం లేదనుకుంటున్నారా మీరు? ప్రతి పనికి మాలిన ఎదవ తిడతాడు. దేనికోసం తిట్టించుకుంటున్నా? మీ భవిష్యత్తు కోసం.